మన భారతదేశంలో ఉన్న ప్రపంచ దేశాల్లో ఉన్న మరి ప్రతి ఓటర్కి నేను ఈ వీడియో అంకితం చేస్తున్నా. ముఖ్యంగా మనము ఓటు హక్కును ఖచ్చితంగా వినియోగించుకోవాలి. ఎందుకంటే మనం ప్రజాస్వామ్యంలో ఉన్నాం. మరి ముఖ్యమంత్రినైనా సరే, ప్రధానమంత్రినైనా సరే ఎన్నుకునేటువంటి ఆ బాధ్యత మన మీద పెట్టారు. సో అలా పెట్టినప్పుడు వాళ్ళు మనకు అనేకమైన గ్యారంటీలు అందజేస్తున్నారు. సో ఆ గ్యారంటీలని ఈరోజు నేను మీకు చెప్పాలనుకుంటున్నా. సో మన ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారికి ఓటు వేసి ఈ గ్యారంటీలన్నిటినీ మీరు పొందుకోవాలని నా యొక్క విశ్వాసం, నా యొక్క ఆకాంక్ష, నా కోరిక. దయచేసి ప్రతి ఒక్కరూ మన ప్రధానమంత్రికి ఓటు వేసి, అంటే ఎంపీ ఓటు వేసి ఆయన్ని ప్రధానమంత్రిని చేయండి. మనందరికీ ఆయన చేసినటువంటి గ్యారంటీలు అనేకం ఇక్కడున్నాయి, పొందుపరుచున్నాయి. వాటన్నిటిని మన కొరకు చేసి పెడతాడు. సో అవేంటో చూద్దాం వన్ బై వన్. ఒకటి, 75 ఏళ్ల అంబేద్కర్ రాజ్యాంగం ఎత్తివేయడం మాత్రం గ్యారంటీ. రెండవది, ఎస్సీ ఎస్టీ ఓబీసీ రిజర్వేషన్లు రద్దు చేయడం గ్యారంటీ అండి. అంతేకాదు పేదలకు విద్య, వైద్యం, ఉపాధి కోల్పోవడం 100% గ్యారంటీ. అంతేకాదండి పింఛన్లు, రైతులకు సబ్సిడీలు ఎత్తివేయడం 100% గ్యారంటీ. అంతేకాదు పేదరికం, నిరుద్యోగం, ధరలు పెరగడం 100% గ్యారంటీ. వ్యక్తుల ప్రాథమిక హక్కులు కాలరాయడం గ్యారంటీ. అంతేకాదండి మణిపూర్ లాంటి మత కల్లోలను రేపడం గ్యారంటీ. అంతేకాదు ఓటర్ మహాశైలరా, రాష్ట్రాల హక్కులు, దేశ సమాఖ్య వ్యవస్థను రద్దు చేయడం గ్యారంటీ. అంతేకాదు ప్రజల ప్రాంతీయ ప్రయోజనాలను దెబ్బతీయడం 100% గ్యారంటీ. తర్వాత సంపదలో అసమానతలు పెరిగిపోవడం గ్యారంటీ. ఆయనకు ఓటు వేయండి, ఇవన్నీ ఖచ్చితంగా చేస్తాడు ఆయన. తర్వాత ఉత్తర దక్షిణ భారతాల మధ్య అసమానతలు, అంటే సౌత్ నార్త్ ఈ రెండు ఉన్నాయి కదా, వీటిలో అసమానతలు పెరగడం గ్యారంటీ. తర్వాత ఎన్నికలంటే సరిహద్దు దేశాల్లో ఉద్రిక్తలు రేపడంలో బీజేపీ గ్యారంటీగా పాత్ర వహిస్తుంది. తర్వాత కార్పొరేటర్లకు 14 లక్షల కోట్ల రుణమాఫీ చేస్తుందండి. ఇది గ్యారంటీ. ఎవరికి? కార్పొరేటర్లకి. మధ్యతరగతి మనలాంటి వాళ్ళని మాత్రం పీడి పిప్పు చేసి మనము 1,00,000, 2,00,000 లేదా 50,000 తీసుకుంటే అది కట్టేంత వరకు ఒప్పుకోదు. ఇది మాత్రం గ్యారంటీ. తర్వాత అవినీతి పరులు ఎలక్టోరల్ బ్రాండ్ కొనడం గ్యారంటీ. తర్వాత 300 మహిళల్ని చెరిచిన ప్రజ్వల, రేవన్న అనేటువంటి అనేక మంది కామాంధులను ప్రోత్సహిస్తుంది ఈ యొక్క బీజేపీ. ఇది గ్యారంటీ అండి. తర్వాత మహిళా రెజ్లర్లపై బీజేపీ ఎంపీ లైంగిక దాడులు చేస్తుంది. రెజ్లర్లు అండి, వీళ్ళపై ఖచ్చితంగా గ్యారంటీగా ఏం చేస్తుంది? లైంగిక దాడి చేస్తుంది. తర్వాత హత్రాస్ బాలిక లాంటి అత్యాచారాలు మరెన్నో జరుగుతాయి. ఇది గ్యారంటీ. అంతేకాదండి బిల్కిస్ బానో అత్యాచార దోషులకు క్షమాభిక్ష పెడుతుంది. అంటే ఎవరైతే బీజేపీలో ఉన్నారో వాళ్ళందరూ ఎన్ని కామ పనులు చేసినా, ఎన్ని విచ్చలవిడిగా వాళ్ళు రాజ్యాంగాన్ని ఉల్లంఘించి ఏ చేష్టలు చేసినా వాళ్ళందరికీ మాత్రము క్షమాభిక్ష అనేది ఖచ్చితంగా పెడుతుంది. ఇది గ్యారంటీ. అంతేకాదండి ప్రభుత్వ సంస్థలన్నింటినీ ప్రైవేటీకరణ చేస్తుంది. ప్రైవేటీకరణ ఖచ్చితంగా చేస్తుంది, గ్యారంటీ. తర్వాత ఇది గ్యారంటీ అండి. ఏంటంటే నల్లధనం, అవినీతి పరుల దేశం దాటడం 100% కరెక్ట్ గ్యారంటీగా చేస్తుంది. నల్లధనం, అవినీతి పరులు ఈ దేశాన్ని వదిలి చాలామంది వెళ్ళిపోయారు కదా, వాళ్ళని ఖచ్చితంగా ప్రోత్సహిస్తుంది. ఇది గ్యారంటీ. మన ప్రధానమంత్రికి ఓటేసి గెలిపించండి ప్లీజ్, దయచేసి మిమ్మల్ని ఆర్జిస్తున్నాను. తర్వాత ఈడీ, సిబిఐ విచారణల సంస్థల దుర్వినియోగం చేయడము గ్యారంటీ. ఇంకొకటండి రాజకీయ ప్రత్యర్థులని కేసులతో వేధించడం గ్యారంటీ. ఎవరిని? ఇప్పుడు ఢిల్లీ ముఖ్యమంత్రి గారిని, కేజ్రీవాల్ గారిని ఏం చేశారు? ఆయన గెలిచిపోతాననేటువంటి ఉద్దేశంతో ఆయన మీద ఈడీ కేసులు అవి ఇవి పెట్టి ఆయన్ని జైలు పంపించేశారు. ఇట్లాంటివి ఖచ్చితంగా చేస్తారు. ఇది గ్యారంటీ.
తర్వాత అండి, బ్రాహ్మణ మనువాద రాజ్యాంగం తీసుకొని రావడంలో వీళ్ళు పాత్ర ఖచ్చితంగా చేస్తారు, ఇది గ్యారెంటీ. ఇంకొకటి, కోట్లు పోసి గంటకో కోటు వేసి ఫోటోలు షూట్లు చేయడం గ్యారెంటీ మన నరేంద్ర మోడీ గారు. ఏంటంటే కోట్లు పోసి గంటలో కోటు వేసి ఆ కోటును ఫోటో తీసి షూట్ చేసి ప్రజలందరికీ చూపించడంలో ఆయన గ్యారెంటీగా చేస్తాడు. తర్వాత అండి, ఇవన్నీ ఇప్పుడు చెప్పుకొచ్చాం కదా, ఇవన్నీ మనం ప్రశ్నిస్తే మనల్ని దేశద్రోహులుగా ముద్ర వేయడం గ్యారెంటీ. అర్థమవుతుందా? మన దేశద్రోహులం అయిపోతాయి ఇవన్నీ చెప్తే. ఇవి చేస్తాడు ఖచ్చితంగా. దయచేసి ఆయనకి మీరందరూ ఓటు వేసి గెలిపించండి. ఇంకొకటి, ఇంత అవినీతి అన్యాయం ఉన్నా ఇంకా ప్రజలని మతం పేరుతో మభ్య పెట్టడం, చెవులో పువ్వులు పెట్టడం గ్యారెంటీ. అంటే ఏంటి? మతం పేరుతో శ్రీరామ్, జై శ్రీరామ్ అనేటువంటి నినాదంతో ప్రజలందరినీ మభ్యపెట్టి చెవులో పూలు పెట్టి మనల్ని గొర్రెలు చేయడము గ్యారెంటీ. అంతేకాదండి, మన ఆంధ్రప్రదేశ్కి అయితే పోలవరం నిధులు రానివ్వకుండా ఖచ్చితంగా చేస్తారు, ఇది గ్యారెంటీ. ఇప్పటి వరకు రాలేదు కదండి, అలాగే చేస్తారు. ఓటేసి గెలిపించండి బీజేపీని. ఇంకొకటి, స్టీల్ ప్లాంట్ని అమ్మివేయడానికి సిద్ధపడుతున్నారు కదా, ఇది ఖచ్చితంగా అమ్మివేయడంలో వాళ్ళ పాత్ర 100% గ్యారెంటీ. ఇంకొకటి అండి, తర్వాత స్పెషల్ స్టేటస్ ఉంది కదా మన ఆంధ్రప్రదేశ్కి, దాన్ని ఆపివేయడం మాత్రం గ్యారెంటీ రాకుండా. ఇన్ని గ్యారెంటీలు ఉన్నాయి కాబట్టి, ఆయన ఇచ్చాడు కాబట్టి ఇవన్నీ మనకు గ్యారెంటీగా చేయాలంటే మనము ఓటు వేసి ఆయన గెలిపించాలి. దయచేసి నా 2 చేతులు ఎత్తి ఆర్జించి అడుగుతున్నా, దయచేసి ఓటు వేయండి. ఆయన ఈ గ్యారెంటీలన్నీ ఖచ్చితంగా చేస్తాడు. మరి ముఖ్యంగా నేను ఇప్పుడు చెప్పబోయేటువంటి ఈ విషయము కొంతమందికి నచ్చచ్చు, కొంతమందికి నచ్చకపోవచ్చు. అయినా కానీ చెబుతున్నానండి, ఎవరు ఏమనుకున్నా నేనేం చేయలేను. నిజాన్ని చెప్పడం నా యొక్క ఉద్దేశం కాబట్టి నిజాన్ని చెప్తున్నా. ఏంటంటే ఇప్పుడు ఎన్డీఏ ఏది బీజేపీ, టీడీపీ, జనసేన ఉంది కదా, ఈ 3 పార్టీలు కలిసి ఎన్డీఏగా పోటీ చేస్తుంది మన ఆంధ్రప్రదేశ్లో. సో దీన్ని బట్టి ఏమర్థమవుతుంది, ఈ టీడీపీ మన జనసేన ఏం చేస్తుంది, మన నరేంద్ర మోడీ గారికి దాసోహం అయిపోయారు. వాళ్ళు ఎప్పుడు దాసోహం అయ్యారు కాబట్టి వాళ్ళు ముగ్గురు ఏకమై ఉన్నారు. ఇప్పుడు వీళ్ళ ఎంపీ సీట్లు గెలిచిన వాళ్ళకే, ఎవరికి, నరేంద్ర మోడీకి సపోర్ట్ చేస్తారు. సో ఆయన ఈ గ్యారెంటీలన్నీ చేయాలి కదా, ఖచ్చితంగా చేస్తారన్నమాట. అట్లాగే మన జగన్మోహన్ రెడ్డి గారు ఉన్నారు కదా, మన జగన్మోహన్ రెడ్డి గారు, ఈయన ఒకవేళ గెలిచినా కానీ ఈ ఎంపీ సీట్లన్నీ ఆయనకే మద్దతు ఇవ్వడము గ్యారెంటీ. అంటే ఏంటంటే ఒకరేమో పరోక్షంగా, ఇద్దరేమో ప్రత్యక్షంగా ఆ యొక్క మోడీ గారికి దాసోహం అయిపోయారు. మీ ఓటు ఎవరికి మీ ఓటు? దయచేసి మనకు ఆ యొక్క ఫ్రీడమ్ ఉంది, ఆ ఫ్రీడమ్ని ఉపయోగించుకోండి. నిజాయితీ కలిగినటువంటి పార్టీకి ఓటు వేసి గెలిపించండి. మీరు మోడీకి కానీ ఓటు వేస్తే ఈ గ్యారెంటీలన్నీ ఏవైతే చెప్పారో ఇవన్నీ ఖచ్చితంగా చేస్తాడు. మరి మీ ఇష్టం అండి, మీ చేతుల్లో ఉంది ఆ ఓటు. ఈ ఓటుకి చాలా బలం ఉంది, దాన్ని వినియోగించుకోండి. ఎవరికి ఓటు వేసేదంటే అనేటువంటి ఆ యొక్క మీకే వదిలిపెట్టేస్తున్నాను, మీరే ఎన్నుకుంటారు. ఎందుకంటే మీకు తెలుసు కదా, మీరందరూ జ్ఞానవంతులు. ఖచ్చితంగా మీరు ఓటు మంచి వారికి వేసి ఆ ఓటు హక్కును వినియోగించుకోమని మిమ్మల్ని అందరిని ఆర్జిస్తూ మీ శివ. జై భారత్.